వెల్లువెత్తిన జన ప్రవాహంతో అంచనాలకు మించి గుంటూరు యువగర్జన విజయవంతం అవడం తెలుగుదేశం నాయకుల్లో ఆనందం మిన్నట్టుతోంది. అనుకున్న దానికంటే ఊహించని భారీ స్థాయిలో కార్యకర్తలు అభిమానులు తరలి రావడం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికార పీఠంపై నేతల్లో విశ్వాసం పెరిగింది. అధినేతలో ఆత్మవిశ్వాసం తొణకిసలాడుతోంది. నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో గుంటూరు యువగర్జనకు జనప్రవాహం వెల్లువెత్తింది. పేరుకు తగ్గట్లే యువగర్జన యువతతో పోటెత్తింది. ప్రభంజనంలా తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులతో రోడ్లపై ఇంతకంటే ఎక్కువ మంది నిలిచిపోయారు. వాస్తవానికి ముందు రోజే గుంటూరు నగరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో నిండిపోయింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అన్ని జిల్లాల నుంచి యువత తరలి వచ్చింది. నిమిషానికి జనం వరదలా వచ్చి చేరుతుంటే సభా ప్రాంగణం జనసంద్రమే అయింది. నిమిషానికి 800 నుంచి 1000 మంది దాకా వచ్చి ఉంటారని అంచనా. సభ పూర్తయిన తర్వాత కొన్ని గంటల వరకు కూడా సభా ప్రాంగణం ఖాళీ కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఈ తెల్లవారుజాము వరకు అలాగే ఉండిపోయింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తోడు నందమూరి వారసుల ప్రసంగాలు జనాన్ని కట్టిపడేశాయి. పల్నాటి పౌరుషాన్ని, గుంటూరు ఘాటును దట్టించి చేసిన ప్రసంగాలకు యువత ఊగిపోయింది. ముఖ్యంగా నందమూరి హీరో బాలయ్య ప్రసంగం అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంది. మాట్లాడింది 20 నిమిషాలే అయినా ఎక్కడ ఏమాత్రం తడబాటు లేకుండా తండ్రి ఎన్టీఆర్ను స్మరించుకుంటూ బావ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తడం అటు పార్టీ కార్యకర్తల్ని, ఇరువురి అభిమానుల్ని ఆనందంతో ముంచెత్తింది. ఈ జాతికి వెన్నె తెచ్చి తెలుగు జాతి కీర్తిని ప్రపంచం ప్రతిధ్వనింపజేసి తెలుగు వెలుగులైన శాతవాహనుడి నుంచి శ్రీశ్రీ గారి వరకు ట్యాంక్ బండ్ మీద శిల్పాలను నిర్మించి అనుక్షణం తెలుగు పౌరుషాన్ని, తెలుగు శౌర్యాన్ని, తెలుగు ధీయుక్తిని, తెలుగు ధీశక్తిని తెలుగు వాళ్ళకు అందజేయాలనే ప్రయత్నం చేసిన మహనీయుడు, 9 కోట్ల తెలుగు ప్రజానీకానికి అన్నగారు, మాకు నాన్నగారు, విశ్వవిఖ్యాత సార్వభౌముడు, సాధ్యమైన పాత్రలలో నటించిన కథానాయకుడు, పురాణ పురుషుడు, కారణ జన్ముడు, చరిత్ర మరువని రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారికి పాదాభివందనం చేస్తున్నాం. బాలకృష్ణ తర్వాత తమ్ముళ్ళు అంటూ ప్రారంభించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘంగా గంటకు పైగా ప్రసంగించారు. అడుగడుగునా శ్రేణుల్ని ఉత్సాహపరుస్తూ అధికార పార్టీ ఆగడాలను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై విరుచుకుపడ్డారు. మొత్తానికి యువగర్జన ఇంతలా సక్సెస్ కావడం తెలుగుదేశం వర్గాల్ని ఆనందంతో ముంచెత్తుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న పార్టీకి ఈ సభ కొత్త శక్తినిచ్చినట్లయిందని పార్టీ వర్గాల భావన. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై యువగర్జన తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. ఇటీవలి కాలంలో కనీ విని ఎరుగని రీతిలో జరిగిన గుంటూరు సభలో శ్రేణుల్లో ఉత్సాహం మిన్నట్టుతోంది. అధికారంలోకి రావడం ఖాయమనే భావన ఇక్కడికి వచ్చిన వారిలో తొణికిసలాడింది. ఎవరిని పలకరించినా ఈసారి గెలుపు టీడీపీదే అనే ఆత్మవిశ్వాసం వ్యక్తమైంది. ముఖ్యంగా తెలంగాణపై తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రాలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయన్న అనుమానాలు యువగర్జన సభ ద్వారా పటాపంచలయ్యాయని దేశ నేతలు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.